అందరూ సిద్ధంగా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి ఆదివారం కూడా దేవుడు ఏదో ఒక వాక్యం మూలకంగా మరి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంటే దానిలో ఒక ఉద్దేశము మరి ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే మనం ఏ విధంగా ఉండాలంటే, ప్రభువా నువ్వేం మాట్లాడతావో చెప్పు, నేను దాన్ని ఏం చేస్తానో నేను వింటాను. హల్లెలూయా కదా. ఆత్మ చెప్పుచున్న మాట ఎవరు వింటారంట? చెవులు గలవాడు వింటాడు, చెవులు లేనివాడు వినడు. హల్లెలూయా. మరి సంఘంలో దైవజనుడు ఇలా చెప్పాడంట, చెవులు గలవాడు వింటాడు, చెవులు లేనివాడు వినడు. అంటే ఏం సార్ మీరు అట్లా అంటారు? ఇక్కడ ఉంటున్న వాళ్ళందరికీ కూడా చెవులు ఉన్నాయి. ఇక్కడ ఉంటున్న వాళ్ళకందరికీ ఏమున్నాయి? అందరికీ కూడా చెవులు ఉన్నాయి. మరి మరి చెవులు ఉండే వాళ్ళందరూ కూడా మరి వినిపిస్తుంటారు కదా, వింటారు కదా. హల్లెలూయా. అప్పుడు దైవజనుడు చెప్పాడంట, అందరికీ చెవులు ఉన్నాయి, అయితే కొంతమందికి ఏమున్నాయంటే దురద చెవులు ఉన్నాయంట. ఏం చెవులు? దురద చెవులు. హల్లెలూయా. ఆ దురద చెవులు ఉంటున్న వాళ్ళకి మరి ఆత్మ చెప్పుచున్న మాట ఏం కాదంట, వాళ్ళకి వినబడదు. హల్లెలూయా. అందుని బట్టి పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నది ఏమంటే, ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక అంటా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆత్మ చెప్పుచున్న మాట వినాలి అంటే ఎటువంటి చెవులు ఉండకూడదంట? దురద చెవులు ఉండకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దురద చెవులు కలిగిన వారిని ఏమంటారంట? మరి ఆత్మ సంబంధమైన చెవిటితనం. ఏంటి? చెవిటితనం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే దేవుని బిడ్డలకు ఎవరికి కూడా మరి చెవిటితనం అనేది ఉండకూడదు. హల్లెలూయా కదా. దేవుని వాక్యాన్ని వినడానికి ప్రతి ఒక్కరు ఏం చేయబడాలంట? వేగిరపడేవారుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. ప్రభువా 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 అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట, యేసు ప్రభువారు ఏమంటున్నారంట? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువా ప్రభువా అనే పిలవడము కాదు. హల్లెలూయా. ఏం చేయాలంటే దేవుని మాటను మనము వినాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఆశ్చర్యం ఏమంటే ప్రభు ఏమంటున్నాడు?
ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు అంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు అని అంటా ఉన్నాడు. ప్రైలాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే ప్రభువా ప్రభువా అని పిలిచే వారందరూ కూడా మరి పరలోక రాజ్యానికి ప్రవేశించారని కాదు. హల్లెలూయా. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు తండ్రి చిత్తాన్ని చేసినప్పుడు, హల్లెలూయా, వారికి ఏముంటుందని చెప్పండి? పరలోక రాజ్యము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దీని అర్థం ఏమంటే, మరి ఒక పిల్లవాడు లేకుంటే అమ్మాయి, హల్లెలూయా, డాడీ డాడీ అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు? పిలుస్తారు. మమ్మీ మమ్మీ అని చెప్పేసి వాళ్ళు పిలుస్తారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పిలుస్తారు కానీ డాడీ మాట వినరు, మమ్మీ మాట వినరు. హల్లెలూయా. ఎవరు మాట వినరు చెప్పండి? డాడీ మాట వినరు, మమ్మీ మాట వినరు. అలాగనమాట. హల్లెలూయా. ప్రభువా ప్రభువా అని పిలిస్తే కాదు, మన జీవితంలో ప్రభు ఏమి మాట్లాడతాడో దానిని వినేవారుగా మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, మనము ప్రభువుకు ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, మన దేవుడు డాడీ అంటే ఆయన ఏం చేస్తాడంట? పిలిస్తే ఆయన పలికే దేవుడు అంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. డాడీ అని పిలిస్తే ఆయన ఏం చేస్తాడో? పలికే దేవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే డాడీ అని పిలిస్తే ఆయన పలుకుతాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. డాడీ చెప్పిన మాటను మనం ఏం చేయాలి? వినాలి. డాడీ అని పిలిస్తే పలుకుతాడు. ఆ పలికిన దేవుడు ఏం ఆయన మరి ఏం చేస్తాడు? ఆయన మనతో మాట్లాడితే మనం ఏం చేయాలంట? ఆయన మాటను మనము వినేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆయన మాట వినకపోతే మరి ఏమంటుంది? అదంతా వట్టిదే. హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తారు. లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చూసుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు? హల్లెలూయా. ఏమంటున్నా అంటే యేసు ప్రభు, నేను చెప్పు మాట వినక. హల్లెలూయా. ఎవరు చెప్పు మాట వినక? నేను చెప్పు మాట ప్రకారము మీరు వినుక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తుంటున్నాం, ప్రభు అంటా ఉన్నాడు, మీరు నేను చెప్పినట్లు మీరు వినరు, అయితే మీరు ఎందుకు నన్ను ప్రభువా ప్రభువా అని నన్ను పిలుస్తారు? హల్లెలూయా. ప్రభు ఏమంటాడంటే, నువ్వు నా మాటను వినేటట్లయితే నువ్వేం చేయాలి? ప్రభువా ప్రభువా అని నువ్వు పిలుచు. నీవు నా మాట వినకుండా ప్రభువా ప్రభువా అని పిలిస్తే అది ఏం లాభము? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందును బట్టి ఇక్కడ యేసు ప్రభువారు ఒక మాట, ఒక ఉపమానం చెప్తారు.
నా యొద్దకు వచ్చి 47వ వచనము, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. హల్లెలూయా. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును అని ఇక్కడ ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు. ఏమంటే వాడు ఇల్లు కట్టవలని ఉండి లోతుగా త్రవ్వి, వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాని కదిలింపలేక పోయెను. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలి పడెను, ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నాడంటే, నా మాట ప్రకారం వినేవాడు ఏ విధంగా ఉంటాడంటే, వాడు ఇల్లు కట్టవలని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. దేవుని మాట, యేసుక్రీస్తు ప్రభు వారి మాట వినిన వారు ఏ విధముగా ఉంటారంటే, మరి లోతుగా త్రవ్వి. హల్లెలూయా. ఇల్లు కట్టాలంటే మరి ఎలా కట్టాలి? బునాది వేయకుండా కట్టాలా, బునాది వేసి కట్టాలా? ఫస్ట్ బునాది తోడాలి. హల్లెలూయా. ఎంత లోతు తోడాలంట? లోతుగా తోడాలి. ఎంతవరకు తోడాలంట? గట్టిగా నేల వచ్చేంత వరకు. కొంతమంది అంటారు సట్ట వచ్చే వరకు తోడాలంటారంట. హల్లెలూయా. ఏమంట? గట్టిగా. హల్లెలూయా. మరి వచ్చే వరకు ఏం చేయాలి? మరి త్రవ్వాలి. హల్లెలూయా. తర్వాత బండ మీద పునాది వేసిన దాని మీద ఏం చేయాలంట? పునాది కట్టాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తుంటున్నాం, దేవుని మాటను వినిన వ్యక్తి జీవితంలో ఏ విధముగా ఉంటాడంటే, హల్లెలూయా, ఆత్మీయ జీవితంలో లోతుకు ఎదిగిన వ్యక్తిగా మరి ఉంటాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ పునాది మరి లోతుగా వేయబడినందున అది ఏం కాదంట, ఆ బిల్డింగు ఆ బునాది మీద నీవు ఎలాగన్నా కట్టుకో, ఏం కాదంట. ఏ వరద వచ్చినా ఏమి వచ్చినా ఆ ఇల్లు ఏం కాదు, కూలిపోదు. హల్లెలూయా. యేసుప్రభువు అంటాడు, నా మాట విని దాని ప్రకారముగా చేసిన వాడు బండ మీద ఇంటిని కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా మాట వినకుండా ఇల్లు కట్టుకునేవాడు, వాడు కూడా ఇల్లు కట్టేవాడుగా ఉన్నాడంట. నా మాట విని కూడా నా మాట ప్రకారంగా ఇల్లు కట్టనివాడు ఏ విధంగా ఉన్నాడంట? ఇసుక మీద ఇల్లును కట్టుకుని బుద్ధిహీనుని పోలి. వరద వచ్చింది. హల్లెలూయా. భయంకరమైన వర్షము, వరద వచ్చింది. ఆ ఇల్లు ఏమైపోయిందంట? అది కూలి పోయింది. చూడండి దాని పాటు ఎంత భయంకరమో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తుంటున్నాం, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. ప్రభువా ప్రభు అని పిలుచువాడు ఏం చేయాలంట? ప్రభువు చెప్పిన మాటను వినాలి. ఎవరు చెప్పిన మాట వినాలి? దేవుని వాక్యాన్ని ఏం చేయాలంట? వినాలి. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. వింటే ఆ యొక్క వ్యక్తి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందంట, బండ మీద ఇంటిని కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటుంది. హల్లెలూయ, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా రెండవదిగా మనం చూసుకుంటున్నాం, తండ్రి చిత్తము చేయుట. ఏమంట చెప్పండి? తండ్రి చిత్తము చేయుట. హల్లెలూయ. మన జీవితంలో ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి? మన చిత్తం నెరవేర్చాలా? హల్లెలూయ. మన జీవితంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాళ్ళుగా మనం ఉండాలి, కానీ మన చిత్తాన్ని మనము నెరవేర్చకూడదు. హల్లెలూయ. చాలామంది జీవితాల్లో ఎలాగుంటుందంటే, తండ్రి చిత్తాన్ని దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాళ్ళుగా మరి ఉండరు. ఏం నెరవేరుస్తారంట? స్వచిత్తాన్ని, తమ సొంత చిత్తాన్ని నెరవేర్చుకునే వాళ్ళుగా మరి ఉంటారు. అయితే స్వచిత్తాన్ని నెరవేర్చుకునే వ్యక్తి యొక్క జీవితంలో ఎక్కడికి ప్రవేశించలేడంట? పరలోక రాజ్యములో ప్రవేశించలేడు. హల్లెలూయ, దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్వచిత్తాన్ని నెరవేర్చుకున్న అనేకుల జీవితాల్లో ఏమైపోయారంట? మరి నాశనమైపోయినట్లుగా మనము దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయ, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా, స్వచిత్తం, స్వంత చిత్తం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయ. మనం దేవుని వాక్యంలో మనం చూస్తాము, ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ఆయన ఎవరి చిత్తాన్ని చేయాలనుకున్నాడంట? స్వచిత్తాన్ని చేయాలనుకుంటా ఉన్నాడు. దేవుని చిత్తాన్ని చేయడానికి ఆయనకి ఏం లేదు, మనస్సు లేదు. హల్లెలూయ. ప్రభువు మాట వినడం ఆయనకి ఏం లేదు, మనస్సు లేదు. ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడంట? యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడిగా మరి ఉంటా ఉన్నాడు. ఆ వ్యక్తి యేసు ప్రభు శిష్యుల్లో శిష్యుడు కాకమునుపు ఆ వ్యక్తి ఏం పని చేసేవాడంట? హలో, ఇస్కరియోతు ఏం చేసేవాడు? ఏం పని చేసేవాడంట? దొంగ. ఎందుకు భయపడతాను నువ్వు చెప్పడానికి? ఆయన ఏమన్నాడు? హల్లెలూయ. ఎవరంట? దొంగ. యేసు ప్రభుని వచ్చి అడిగాడు, ప్రభువా, నీ శిష్యుల్లో నన్ను ఒకనిగా నీవు చేర్చుకో ప్రభువా అంటే యేసు ప్రభు అంగీకరిస్తూ ఉన్నారు. శిష్యులందరూ ఏమంటున్నారంటే, ప్రభువా, వాడు దొంగ. ఎవరు? వాడు దొంగ. ప్రభువా వద్దు అంటే ప్రభు ఏం చేశాడంట? ఆయన అందరినీ ప్రేమించే దేవుడు కాబట్టి ఆయన ఇస్కరియోతు యూదాను కూడా యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యునిగా చేర్చుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అనేకమైన మరి మాటలు చెబుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఉపదేశాలను ఇస్తూ ఉన్నప్పుడు ఆ 11 మంది శిష్యులు ఏమైపోతున్నారట? ఆత్మలో బలపడుతూ ఉన్నారు. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆత్మలో బలపడుతూ మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఏమి చెప్తాడో మనం అదే చేయాలని చెప్పేసి వాళ్ళు ముందుకు సాగుతూ మరి వెళ్తూ ఉన్నారు. ప్రభువుని హత్తుకొని జీవించిన వారుగా వాళ్ళు ఉంటా ఉన్నారు. ఎలా ఉన్నారు చెప్పండి? ప్రభువుని హత్తుకొని జీవించిన వాళ్ళుగా ఉంటా ఉన్నారు. ఈ ఇస్కరియోతు యూదా ఉన్నాడు కదా, యేసుక్రీస్తు ప్రభుతో ఉంటా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు బోధలు వింటా ఉన్నాడు. అయితే ఏ బోధ కూడా ఏం కావడం లేదంట, లోపలికి తీసుకోవడం లేదు. ఎక్కడ తీసుకోవడం లేదు? లోపలికి తీసుకోవడం లేదు. హృదయంలోనికి తీసుకుంటా ఉన్నాడా? హృదయంలోనికి తీసుకోవడం లేదు. యేసు ప్రభు వారు
ఆయన దగ్గర ఉంటున్న కానుక సంచి ఉంది. ఆ కానుక సంచిని కూడా మరి ఈ 11 మంది శిష్యులలో మరి నమ్మకస్తులు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. అట్లాంటి వాళ్ళకి కానుక సంచి యేసు ప్రభు ఇవ్వలేదు, కానీ ఎవరికి ఇచ్చాడంట? ఇస్కరియోతుకి ఇచ్చాడు. దొంగ అని తెలిసి కూడా ఏం చేశాడు? ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇస్కరియోతుకి ఆశ్చర్యమై ఉండొచ్చు, యేసు ప్రభు నాకెందుకు కానుకల సంచి ఇచ్చాడు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే వీడు దొంగ కదా, వీడిని నేను చేర్చుకున్నాను. వీనిలో ఎటువంటి బుద్ధి ఉంది? ఆ దొంగ బుద్ధి ఉందా? పోయిందా? ఆ చెడు బుద్ధి ఉందా? పోయిందా? పోతుందా? మరి ఎలాగుంటాడని చెప్పేసి యేసు ప్రభు వారు ఆయనకి ఏమిచ్చాడంట? కానుకల సంచి ఇవ్వడం జరిగింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ కానుకల సంచిని ఆ ఇస్రాయేలీయులు చూసినప్పుడంతా, ఈ కానుకల సంచి పట్టుకున్నాను కదా, దీంట్లో డబ్బు ఉంది, నేను దీన్ని పట్టుకునే ఉండాలి, అంతే, దీన్ని అనుభవించడానికి నాకు లేదు. హల్లెలూయా అని ఎంతో వ్యసనపడ్డాడంట. అప్పుడప్పుడు కానుక సంచిలో ఉంటాడు, కాను కూడా కొట్టేశాడంట. ఏం చేశాడు? కానుకల సంచిలో ఉన్న కానుక కూడా ఏం చేశాడంటే చెప్పండి? కొట్టేసిన మహానుభావుడు. యేసు ప్రభుకు తెలియదు అనుకున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభుకు అన్నీ కూడా తెలుసు. అన్నీ కూడా తెలిసినా కూడా యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఆ కానుకల సంచి ఆయనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఇంకా హృదయంలో ఏం కలిగిందంటే వ్యసనము కలిగింది. ఏం కలిగింది? వ్యసనము కలిగింది. ఎప్పుడూ యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉండాలనా? ఎప్పుడు ఈ కానుకల సంచి పట్టుకునే తిరుగుతూనే ఉండాలనా? హల్లెలూయా. ఆ 11 మంది శిష్యుల్లో ఈ ఆలోచన రాలేదు. ఏ ఆలోచన రాలేదు? ఎప్పుడు కానుకల సంచి పట్టుకుని తిరుగుతూనే ఉండాలనా? హల్లెలూయా. ఎప్పుడు యేసు ప్రభువును వెంబడిస్తూనే ఉండాలనా అన్న ఆలోచన రాలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంట? యేసు ప్రభువును వెంబడిస్తూనే మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తుంటున్నాం, యూదా ఇస్కరియోతు ఏం చేస్తున్నాడంట? మరి ఒక స్వరాన్ని విన్నాడు. ఏ స్వరాన్ని విన్నాడంటే, ఈ శాస్త్రులు పరిశులైన వారు మాట్లాడుకుంటా ఉన్నారు, ఈ నజరేయుడైన యేసును ఏ విధంగానైనా పట్టుకోవాలి, ఏ విధంగానైనా ఏం చేయాలి? పట్టుకోవాలి అని చెప్పేసి మాట్లాడుతున్న సమయంలో ఆ మాటలు ఎవరికి వినిపించాయంట? యూదా ఇస్కరియోతుకి వినిపించినాయి. వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి, మీరేం మాట్లాడారు? ఆ నజరేయుడైన యేసును పట్టిస్తే నాకు ఏమిస్తారు అని అడుగుతా ఉన్నాడు. ఎవరితో చెప్పండి? ఆ నజరేయుడైన యేసును అప్పగిస్తే నాకు మీరు ఏమి ఇస్తారు? హల్లెలూయా. వాళ్ళు చెప్పారు, 30 వెండి నాణ్యాలు మేము ఇస్తాము. హల్లెలూయా. ఆయన జీవితంలో అనుకుంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువుతో పాటు ఉంటే ఈ 30 వెండి నాణ్యాలు సంపాదించడానికి అవుతుందా? హల్లెలూయా. ఎలాగైనా పట్టించేస్తాం. హల్లెలూయా. అంటే ఇస్కరియోతు యూదా జీవితంలో యేసయ్య మాటను వింటా ఉన్నాడు కానీ, హల్లెలూయా, యేసయ్య మాటను వినడానికి ఏం లేదంట? మనస్సు వాడికి లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మనస్సు లేని ఇస్కరియోతు జీవితంలో ఏమైపోయాడంటే, యేసుక్రీస్తు ప్రభువును అప్పగించేసి తర్వాత ఆయన ఏం చేసుకున్నాడో మీకు తెలుసు. ఆ 30 వెండి నాణ్యాలు పారివేసి ఉరేసుకుని ఏమైపోయాడు? చనిపోయిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి.
హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా తండ్రి చిత్తము చేయడము అంటే అర్థమేమంట? ప్రభువు మీదనే విశ్వాసము ఉంచడము, ప్రభువునే ఆధారము చేసుకొని జీవించడము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తండ్రి చిత్తాన్ని చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎవరు చిత్తాన్ని చేయడానికి వచ్చాడు చెప్పండి? తండ్రి చేత పంపబడ్డాడు. తండ్రి చిత్తాన్ని చేయడానికి మరి యేసు ప్రభువు వారు పంపబడ్డారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తండ్రి చిత్తము ఏమంటే, నా ప్రియకుమారుడు నేనేం చేయాలి, భూలోకానికి పంపించాలనేది తండ్రి చిత్తము. తండ్రి ఏం చేశాడు? పంపించాడు. హల్లెలూయా. ఇప్పుడు కుమారుడు ఎవరి చిత్తాన్ని చేస్తున్నాడంట? తండ్రి చిత్తాన్ని చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అదే తండ్రి చిత్తము ఏంటి? తండ్రి చిత్తం ఏమంట? హల్లెలూయా. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన నలగగొట్టబడాలి అన్నదే తండ్రి చిత్తం. యెషయా గ్రంథం 53:10 చూస్తుంటున్నా. ఆయన నలగొట్టబడాలి అన్నదే ఎవరి చిత్తం అంట? తండ్రి చిత్తమై ఉంది. హల్లెలూయా. ఎందుకు ఆయన నలగొట్టబడాలనేది తండ్రి చిత్తము అంట? హల్లెలూయా. మానవ కోటి, హల్లెలూయా, ఆయన చేతులతో సృష్టించబడిన ఈ ప్రజలు రక్షణ పొందాలి అంటే ఏం చేయబడాలి? నా కుమారుడిని నేను నలగగొట్టాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా కుమారుడు కూడా ఏం చేస్తున్నాడంట? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. హల్లెలూయా. తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ మరి ఉంటా ఉన్నాడు. తర్వాత గెత్సెమనే తోటలో మరి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆకాశం నుంచి ఒక పాత్ర దిగి రావడం జరిగింది. దిగి వచ్చినప్పుడు దానిని తిందామా, దాన్ని చూద్దామా అని చూస్తే, హల్లెలూయా, అది ఏ విధంగా ఉందంట? అది చేదు. ఎలా ఉంది చెప్పండి? చేదు. హల్లెలూయా. అది త్రాగడానికి ఆయన వలన కావడం లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు అంటా ఉన్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను, ఈ పాత్రను నా యొద్ద నుంచి తొలగించు. ఏమంట? ఆ పాత్రలో, గిన్నెలో ఉన్న చేదేంటి? సర్వలోకములో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క పాపములు. ఆ పాపములను ఎవరు భరించాలి? కుమారుడైన యేసు ప్రభు భరించవలసి ఉంటా ఉంది. హల్లెలూయా. ఆ యొక్క పాత్రను చూసినప్పుడు తాగడానికి కాడంలో అంటాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించు అని. మరి వెంటనే ఏమంటాడంట? నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని తండ్రికి సంపూర్ణంగా తను తాను ఏం చేస్తున్నాడు? అర్పించుకుంటా మరి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే, ఆయన మనల్ని పాపము నుంచి, శాపం నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తండ్రి చిత్తాన్ని యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చారు కాబట్టి కదా కల్వరి శిలువలో ఆయన నీ కొరకు నా కొరకు రక్తమును కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి ఆయన 3వ రోజున మృత్యుంజయుడిగా తిరిగి లేచిన దానితో ఆయన ఏం చేశాడంట?
తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కదా, మరణము ఆయనను ఏం చేయలేకపోయిందంట? బంధించలేకపోయింది. ఎందుకు ఆయనను మరణము బంధించలేకపోయింది చెప్పండి? ఎందుకు మరణం ఆయన బంధించలేకపోయింది? మనం చూస్తుంటున్నాం, పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే క్రీస్తు యేసునందు నిత్య జీవం. కదా, పాపము వలన వచ్చే జీతం ఏమంట? మరణము. ప్రతి ఒక్క మానవుడు కూడా పాపములోనే జన్మించిన వాడుగా ఉంటున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పాపరహితుడుగా ఆయన ఈ లోకంలో జన్మించిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎట్లా జన్మించాడు యేసయ్య? పాపరహితుడు. ఆయన జన్మలో ఏమి లేదంట? పాపము లేదు. ఈ ప్రపంచంలో జన్మించిన వ్యక్తులలో అందరిలో ప్రతి ఒక్కరిలో పాపం ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క జననంలో ఏం లేదంట? పాపము లేదు. ఆయన పాపరహితుడిగా జన్మించాడు కాబట్టి హల్లెలూయా, ఆయనకు మరణము లేదు. హల్లెలూయా. చూసిన, పాపం వలన వచ్చే జీతం ఏమంట? మరణం. అయితే యేసు ప్రభు ఆయన పాపరహితుడిగా జన్మించాడు కాబట్టి మరణానికి ఆయన మీద ఏం లేదంట? అధికారము లేదు. హల్లెలూయా. కదా, మరణము ఆయన ముందర ఏమైపోయిందంట? ఓడిపోయింది. మరణమా నీ ముల్లెక్కడా? మరణమా నీ విజయం ఎక్కడా అంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మరణాన్ని జయించినది ఎవరంట? యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మరణాన్ని జయించాడు. ఆయన ఒక్కడే దేవుడిగా నిరూపించబడిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి చిత్తాన్ని జరిగించిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. కదా, మన జీవితంలో తండ్రి చిత్తాన్ని మనం జరిగించాలంటే మొట్టమొదటిగా మన జీవితంలో ఏం చేయాలంట? రిపెంటెన్స్. హల్లెలూయా. అనగా పాపముల నిమిత్తమే మనం ఏం చేయాలి? పశ్చాత్తాపపడాలి. నంబర్ 1 ఏం చెప్పండి? తండ్రి చిత్తము చేయుట. నంబర్ 1 ఏం చెప్పండి? పాపం నిమిత్తమై పశ్చాత్తాపము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. రెండవదిగా మనం చూస్తాము, మనము ఏం చేయాలంటే మన పొరుగు వారిని మనము ప్రేమించేవారుగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మూడవదిగా మనం చూస్తుంటున్నాం, మన శత్రువులను మనం ఏం చేయాలంట? మనము ప్రేమించేవాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. మన శత్రువులను ప్రేమించేవాళ్ళుగా ఉండాలి, క్షమించేవాళ్ళుగా మనం ఉండాలి. హల్లెలూయా. నాలుగవది ఏమంటే పరిశుద్ధ జీవితాన్ని కలిగిన వాళ్ళుగా మనం ఉండాలి. ఐదవది ఎలా ఉండాలంట? విధేయత కలిగిన వాళ్ళుగా మన జీవితంలో ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, తండ్రి చిత్తం చేయడం ఏం చెప్పండి? నంబర్ 1 ఏమంట? పాపాల నిమిత్తం ఏం చేయాలి? పశ్చాత్తాపపడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, పాపాల నిమిత్తం పశ్చాత్తాపడ్డారా అందరూ? పాపాల నిమిత్తం పశ్చాత్తాపడ్డారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పాప నిమిత్తం పశ్చాత్తాపడ్డారు కాబట్టి మీలో అనేకులు కూడా ఏం చేశారు? బాప్తిసం తీసుకున్నారు. హల్లెలూయా. కదా, మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఏం చేయాలి? మీలో ప్రతి వాడును ఏం చేయాలి? బాప్తిసము తీసుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇదేంటంట? దేవుని యొక్క చిత్తము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, ఎవరు బాప్తిసం తీసుకోవాలి? మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలి. పాప నిమిత్తమై పశ్చాత్తాపపడి హల్లెలూయా ఏం చేయాలంట? మారు మనస్సు కలిగి బాప్తిసం తీసుకోవాలి. హల్లెలూయా. చాలామంది ఎటువంటి బాప్తిసం తీసుకుంటారంటే పెళ్లి బాప్తిస్మాలు వచ్చేసాయి. ఏమంటే పెళ్లి చేయాలంటే ఏం చేయాలి?
ముంచి లేపితే తర్వాత వాళ్ళకు బాప్తిస్మం, మళ్ళీ పెళ్ళి. హల్లెలూయా. పెళ్ళి బాప్తిస్మము కాదు. హల్లెలూయా. ఏ బాప్తిస్మం అంట మారు మనస్సు పొందిన వారే బాప్తిస్మము తీసుకోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొంతమందికి అంతా తెలిసి ఉంటుంది, అయితే బాప్తిసం తీసుకోవాలి. బైబిల్ గ్రంథంలో చూస్తాము, యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక వ్యక్తి, మొదటి వచనం నుంచి చూసుకుంటే, యూదుల అధికారైన నికోదేమను పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడును కూడా చెయ్యలేడని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. ఈయన వచ్చి యేసు ప్రభుతో సీక్రెట్గా వస్తున్నాడు, రహస్యంగా. ఎప్పుడు వస్తున్నాడు? రాత్రిపూట. ఎందుకు వస్తున్నాడంటే, పగలపూట ఆయన కలవాలంటే చాలా ఆటంకాలు ఆయనకు ఉన్నాయి. ఆయనలో ఆశ ఏముందంటే యేసు ప్రభును ఎలాగన్నా కలవాలి, యేసయ్యతో ఎలాగైనా మాట్లాడాలి అని చెప్పి మరి యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేసిన సూచక్రియలను ఎవడునో చేయలేడని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి, బోధకుడా, నీవు ఎటువంటి క్రియలు చేస్తున్నావు? నీవు సూచక క్రియలను, అద్భుత కార్యాలను నీవు చేస్తా ఉన్నావు. హల్లెలూయా. ఈయన ఎటువంటి వాడంట? నికోదేము ధర్మశాస్త్రోపదేశకుడు. హల్లెలూయా కదా. ధర్మశాస్త్రము క్షుణ్ణంగా ఎరిగిన వ్యక్తి ఎవరు? ఈ నికోదేము. హల్లెలూయా. అన్నీ నమ్మేవాడుగా మరి ఉంటా ఉన్నాడు, మంచి వ్యక్తిగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ యొక్క వ్యక్తికి ఒకటి కొరతగా మరి ఉంది, ఒకటి కొరతగా ఉంది. యేసు ప్రభు ఆ వ్యక్తితో అంటా ఉన్నాడు, చూడండి 3వ వచనము. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. ఆ నికోదేముతో ఏమి చెప్తున్నాడంటే యేసు ప్రభు, ఒకడు కొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఈయనకి ధర్మశాస్త్రం అంతా కూడా తెలుసు. అయితే ఈ మాట చెప్పినప్పుడు ఇక నికోదేము ఏమంటున్నాడు చూడండి, ఒకసారి 4వ వచనము. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా. హల్లెలూయా. చూడండి, ఇక నికోదేము ధర్మశాస్త్రోపదేశకుడు. ధర్మశాస్త్రము ఏం తెలుసు అంటే క్షుణ్ణంగా తెలుసు. అయితే ఏమి తెలియదంటే క్రొత్తగా జన్మించేది ఎలాగనేది తెలియదు. ఎలా తెలియదు చెప్పండి? క్రొత్తగా జన్మించాలన్నది ఎలాగా అన్నది తెలియదు. యేసు ప్రభు మాట్లాడితే ఏం మాట్లాడుతున్నాడు? ముసలివాడైన వాడు మరలా తల్లి గర్భములోనికి వెళ్ళి మరలా ఎలాగా జన్మింపగలడు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అప్పుడు 5వ వచనం యేసు ప్రభు అంటున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించేతేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా కదా. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగాను జన్మించితే గాని
దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. శరీర మూలకంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలకంగా జన్మించేది ఆత్మయే ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, శరీరములకు జన్మించినది శరీరము, ఆత్మములకు జన్మించినది ఆత్మై మరి ఉంటా ఉంది. ప్రతి ఒక్కరూ శరీర మూలకంగా జన్మించే వాళ్ళుగా ఉంటా ఉన్నారు. అయితే శరీర మూలకముగా తల్లిదండ్రుల వల్ల జన్మించిన ప్రతి వ్యక్తి కూడా ఏం చేయబడాలి? ఆత్మ మూలకముగా జన్మించాలి. హల్లెలూయా. నీటి మూలకముగా ఏం చేయాలంట? జన్మించాలి. ఒకటి నీటి మూలకముగాను ఆత్మ మూలకముగాను జన్మించలేకపోతే పరలోక రాజ్యములో వారు ఏం చేయలేరంట? ప్రవేశించలేరు. హల్లెలూయా. కదా, పోయిన ఆదివారము దేవుని వాక్యాన్ని మీరు విన్నారు కదా. మీ నీతి ఏ విధంగా ఉండాలంట? శాస్త్రుల పరిసయ్యుల నీతి కంటే అధికముగా ఉండాలి. హల్లెలూయా. అధికముగా లేనట్లయితే మీరు ఎక్కడికి ప్రవేశించలేరు? పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేరు. హల్లెలూయా. మన నీతి శాస్త్రుల కంటేను పరిశుద్ధుల కంటేను అధికముగా మన నీతి ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఆ విధంగా ఉంటేనే తప్పితే మీరు ఏం చేయలేరు? పరలోక రాజ్యములో ప్రవేశించలేరు. హల్లెలూయా. ఈ లోకములో ప్రభువుని ఎరగని వారు సైతము మరి ఏ విధముగా ఉన్నారంటే వారు ఏ విధంగా ఉన్నారు? వారు నీతిమంతులుగా మరి అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారంట? అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. అనేకమైన దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు. నాకు పుణ్యం రావాలి, అది రావాలి, ఇది రావాలని ఏమేమో వాళ్ళు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి వారు మరి మనల్ని అందరినీ కూడా ప్రేమించే వాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. అయితే దేవుని బిడ్డలుగా ఉంటున్న మన జీవితంలో మన యొక్క నీతి, మన యొక్క ప్రవర్తన, మన యొక్క జీవితము ఏ విధంగా ఉండాలంట? వారికంటే అధికంగా ఉండాలి. హల్లెలూయా. అన్యుల మధ్యలో దేవుని నామం ఏం చేయబడకూడదమ్మా అయ్యా? దూషింపబడకూడదు. హల్లెలూయా. అంటే అన్యులకు మనం ఏ విధంగా ఉండాలంట? మాదికరంగా ఉండడం వలన మనము ఏం చేయబడుతున్నామో వారికంటే అధికంగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తుంటున్నాం, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలంట? కొత్తగా జన్మిస్తే పరలోక రాజ్యంలో నీవు ప్రవేశిస్తావు. కొత్తగా జన్మించకపోతే నీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. నీకు అంత వాక్యము తెలుసు, నికోదేము. ప్రైజ్ ది లార్డ్. కొన్ని రోజుల క్రితము ఒకరింటికి వెళ్ళాను నేను. వారు పుట్టుక నుంచి క్రైస్తవులే. నేను ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే ఆయన దేవుని వాక్యాలు చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? దేవుని వాక్యాలు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఏం లేదు తెలుసా? మారు మనసు లేదు. హల్లెలూయా. దేవుని వాక్యాలు చెప్తా ఉన్నాడు, దేవుని మందిరానికి రాడు. దేవుని వాక్యాలే చెప్తా ఉన్నాడు కానీ ఎక్కడికి రాడు? దేవుని మందిరానికి రాడు. నేను ఆయనతో చెప్పాను, అయ్యా నీకంతా తెలుసు, అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది. ఒకటి కొదువుగా ఉంది. నీవలే నికోదేము అనే వ్యక్తి కూడా ధర్మశాస్త్రం అంతా తెలుసుకునే వ్యక్తిగా ఉన్నాడు, కానీ
మారు మనస్సు లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బాప్తిస్మము తీసుకోలేదు. యేసుప్రభు చెప్పాడు, ఒకడు నీటి మూలకముగాను ఆత్మ మూలకముగాను జన్మిస్తేనే చెప్తే పరలోక రాజ్యంలో ప్రవేశించలేడని. ఎంత వాక్యము తెలిసి ఉన్నా, ఏమి ఉన్నా, నువ్వు ఏమి చేసినా, హల్లెలూయా, నీ జీవితంలో బాప్తిస్మము లేకపోతే, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము నువ్వు బాప్తిస్మము తీసుకోలేకపోతే నీకేం లేదు, పరలోక రాజ్యం నీకు లేదు. నేను చెప్తున్నానా, యేసుప్రభు చెప్తా ఉన్నాడా? హల్లెలూయా. ఏదో మీరందరూ బాప్తిజం తీసుకోవాలని నేనేం చెప్తున్నానా? కాదు. హల్లెలూయా. యేసుప్రభు అంటా ఉన్నాడు, ఒకడు నీటి మూలకంగాను ఆత్మ మూలకంగాను జన్మిస్తేనే తప్పితే వాడు పరలోక రాజ్యములో ప్రవేశించలేడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తండ్రి చిత్తము మొట్టమొదటిగా ఏమంట? పాపం నిమిత్తమై పశ్చాత్తాపపడాలి. హల్లెలూయా. మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఏం చేయాలంట? బాప్తిస్మము తీసుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. రెండవదిగా మనం చూస్తూ ఉంటున్నాం, మరి నీ పొరుగువాని నువ్వేం చేయాలి? నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. ఎలాగ ప్రేమించాలంట? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. నీ పొరుగువారిని ప్రేమించడం అని కాదు, కానీ అక్కడ ఒక ట్విస్ట్ ఉంది. నిన్ను వలే నీ పొరుగువారిని నీవు ప్రేమించాలి. హల్లెలూయా. ఈ వాక్యం వింటా ఉంటే నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది. ఏమి జ్ఞాపకం వచ్చిందంటే, పెళ్లి ప్రసంగాల్లో ఒక ప్రసంగం ఉంది. హల్లెలూయా. పురుషుడా, నీ సొంత శరీరమును నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటావో ఆ విధముగా నీవు నీ భార్యను ఏం చేయాలి? నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, చాలామంది జీవితాల్లో ఎలాగుంటుందంటే, భర్తలు తమను తామే ప్రేమించుకుంటారు, భార్యను ప్రేమించలేని వాళ్ళు చాలామంది ఉంటారు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? భార్యకి ఏమైనా పట్టించుకోలేని కొందరు ఉంటారు. బయటికి పోతారు, కడుపు నిండా తినొస్తారు, భార్యకి ఏమన్నా తీసుకురావాలనే జ్ఞానం కూడా మరి ఉండదు. అదేం ప్రేమించడం అది? హల్లెలూయా. ఊర్లో అంతా మంచోడు, ఇంట్లో వచ్చి దరిద్రుడంట. హల్లెలూయా. ఊరికి ఉపకారి, ఇంటికి అపకారి. తెలుగు వచ్చిన వాళ్ళు బాగున్నారు ఇక్కడ. హల్లెలూయా. కదా, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తాం కదా. మొట్టమొదటిగా మనం ఏం చేయాలంట? వివాహమైన వాళ్ళు మొట్టమొదటిగా ఏం చేయాలి? దేవుని ప్రేమించాలి. హల్లెలూయా. తర్వాత నీ వలే నీ భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకో మాట ఉంది, నువ్వు భర్తకు ఏం చేయబడాలి? లోబడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, ఎట్లా ఉందంటే కథ, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమంటే ఇంకోటి ఉంది, నీ పొరుగువాని దేదియు ఆశించకూడదు అని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కదా, దేవుని చిత్తం ఏమంటే నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించాలి కదా. యేసుక్రీస్తు ప్రభువారు మనకు 2 ఆజ్ఞలు ఇచ్చారు కదా. ఓల్డ్ టెస్టిమెంట్లో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి చెప్పండి? ఓల్డ్ టెస్టిమెంట్లో 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఆ 10 ఆజ్ఞలను యేసు ప్రభువారు 2 ఆజ్ఞలుగా చేశారు క్రొత్త నిబంధనలో. హల్లెలూయా. ఎందుకంటే ఆ 10 ఆజ్ఞలను నెరవేర్చడానికి ఏ మానవునికి కూడా అవుతుందా? కాదు. హల్లెలూయా. ఆ ధర్మశాస్త్రాన్ని ఎవరు నెరవేర్చారంట? యేసు ప్రభువే నెరవేర్చిన వాడుగా ఉన్నాడు, కానీ ఏ మనుష్యుడు కూడా నెరవేర్చలేడు. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంట? మనకు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. మొట్టమొదటి ఆజ్ఞ ఏమంట?
మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంట? యేసుప్రభు ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను సేవించాలి. హల్లెలూయా. ప్రేమించాలి. రెండవది ఏమంట? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకు యేసుప్రభు చెప్తున్నాడంటే, మనల్ని మనం ప్రేమించుకుంటాం, అయితే పొరుగువాన్ని ప్రేమించే మనస్సు మనకు ఉండదు. హల్లెలూయా కదా. యేసుక్రీస్తు ప్రభు మనస్సు ఏమంటే ఎటువంటి మనస్సు? ప్రేమించే మనస్సు. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎటువంటిదంట? ఆయన ప్రేమ ఆకాశము కంటే ఎత్తైనది, సముద్రము కంటే లోతైనది, ఇంకా శిఖరము అంటే ఆకాశం అంటే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరణము కంటే బలమైనది ఆయన ప్రేమ. ఆయన ప్రేమ ఎత్తు, లోతు, వెడల్పును ఎవరు కూడా ఏం చేయలేరు, కొలవలేరు. దానిని ఏమంటారంటే అగాపే అంటారు. ఏమంటారు చెప్పండి? అగాపే అంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు ఎటువంటి ప్రేమతో ఉండాలంటే అగాపే ప్రేమతో ఉండాలి కదా. అగాపే సంఘంలో ఉన్నామండి మేము అంటే ఏం ప్రేమ ఉండాలా? అగాపే ప్రేమ ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమకు హద్దులే లేవు. ఆ ప్రేమకు ఏం లేవంట? కొలతలు లేవు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అటువంటి ప్రేమతో యేసయ్య మనల్ని ప్రేమించాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. హల్లెలూయా. మరి ఈ యొక్క విషయం చెప్తా ఉన్నప్పుడు మరి ఒక యవనస్తు వచ్చాడు. ఆయన కూడా ధర్మశాస్త్రపు దార్శకుడే. హల్లెలూయా. మరి ఆయన నీతిమంతుడిగా కనపరుచుకునే నిమిత్తం నీవు చెప్పిందంతా కూడా నేను చేస్తా ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. అన్నాక మరి అంటున్నాడు, నీ పొరుగువాడు ఎవరు చెప్పండి? నీ పొరుగువాడు ఎవరు అంటున్నావు కదా, నీ పొరుగువాడు అంటే ఎవరు చెప్పండి అని చెప్పేసి ఆయన యేసుప్రభుని అడుగుతా ఉన్నాడు. హల్లెలూయా. నీ పొరుగువాడు ఎవరు అని అడిగితే అప్పుడు యేసుప్రభు అంటా ఉన్నాడు, ఒక ఉపమానం చెప్పాడు. ఏ ఉపమానం అంటే, ఒకడు యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణమైపోతున్నాడు. హల్లెలూయా. ప్రయాణమై వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో ఏమైందంటే దొంగలు అతన్ని కొట్టి గాయపరిచి కొర ప్రాణముతో వదిలిపెట్టి వాంతో దోచుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మొట్టమొదటిగా మరి యాజకుడు, లేవీయుడు వాళ్ళిద్దరూ మరి ఒక్కొక్కసారి వాళ్ళు వచ్చి చూసి ఏం చేశారంటే బాధపడిపోయారు. అయ్యో ఎవరో కొట్టారు కదా. హల్లెలూయా. ఎవరో కొట్టారు, పాపం చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు అని దూరం నుంచి చూసి ఎంతో బాధపడి అని వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఇద్దరు అలాగే చేశారు. అయితే మూడో వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరంటే సమరయుడు అని. హల్లెలూయా. ఆ సమరయుడు ఏం చేశాడంటే ఆయన చూచి జాలి పడ్డాడంట. ఏం పడ్డాడు చెప్పండి? జాలి పడ్డాడు. అతని పట్ల ప్రేమను కనపరిచిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. అతని యొక్క గాయాలను ఏం చేశాడంట మరి ద్రాక్షారసంతో నూనెతో కడిగిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. గాయములను కట్టిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. వాని దాహాన్ని తీర్చిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. వారిని గాడిద మీద ఎక్కించుకుని వెళ్ళి పూటకుల్లో వాని ఇంటిలో వానిని పెట్టి వానికి ఏం కావాలో డబ్బులు ఇచ్చి, ఇంకా ఏమైనా తక్కువ వస్తే మరి ఏం చేస్తానో నేను మళ్ళా వచ్చి నీకు ఇస్తానని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా. ఆ యవనస్తుని అడుగుతున్నాడు, ఈ ముగ్గురిలో ఎవరు ఎక్కువగా ఇతన్ని ప్రేమిస్తూ ఉన్నారు అంటే ఆ సమరయుడు.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీవు కూడా ఏం చేయాలి? నీవు అలాగ చెయ్యి. హల్లెలూయా. ఎట్లుంటుందంటే చాలామంది హల్లెలూయా ఉంటుంది, కానీ జాలి అనేది ఉండదు, ప్రేమ అనేది ఉండదు. అయితే దేవుని ప్రజలకు ఏం కావాలంట? ప్రేమ, జాలి, కనికరం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన జీవితం ప్రేమను కలిగిన వాళ్ళుగా ప్రేమించేవారుగా మన జీవితంలో ఉండాలి, కానీ నరహంతకులుగా మన జీవితంలో ఉండకూడదు. అబద్ధికులుగా మన జీవితంలో మనం ఉండకూడదు. హల్లెలూయా కదా. ఎవరు నరహంతకులు? హత్య చేస్తేనా నరహంతకులు? తన పొరుగు వారిని ద్వేషిస్తే ఆ వ్యక్తి ఎవరంట? నరహంతకుడు. ఏ నరహంతకునికి కూడా ఏం లేదు? నిత్య జీవం లేదు, పరలోక రాజ్యంలో ప్రవేశము లేదు. హల్లెలూయా. ఏ నరహంతకునికి పరలోక రాజ్యములు ఏం లేదంట? ప్రవేశము లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇట్లా ద్వేషిస్తూ, మోసం చేస్తూ, అన్యాయం చేస్తూ, అక్రమంగా జీవిస్తూ ప్రభువా ప్రభువా అని పిలిస్తే ప్రభు పలుకుతాడా? హల్లెలూయా. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడంటే ఇట్లాంటి వాళ్ళు పిలిస్తే పలుకుతాడా యేసయ్యా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ఎప్పుడు పలుకుతాడో తెలుసా? ప్రభువా, నేను దూషకుడును, నేను హానికరుడును, నేను హంతకుడును, ప్రభువా నేను ఘోర పాపినయ్యా, నన్ను క్షమించు అని అడిగితే ప్రభు ఏం చేస్తాడు? పలుకుతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ప్రభువుని నమ్ముకున్న వాళ్ళుగా మనం ఉన్నాం. దేవుని రాజ్యంలో ప్రవేశించే వాళ్ళుగా ఉన్నామా? హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? మనం నరహంతకులుగా ఉన్నామా? ప్రైజ్ ది లార్డ్. ప్రేమించే వాళ్ళుగా ఉన్నామా? కదా. పొరుగువాణిని ద్వేషిస్తే హల్లెలూయా కదా. నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తే, నీ సహోదరుడిని నువ్వు ద్వేషిస్తే హల్లెలూయా నీవెవరంట? నరహంతకుడు. ఎవరు చెప్పండి? నరహంతకుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంతవరకు దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యము విని, నేను బైబిల్ రీడింగ్ పెట్టినట్లుగా రోజు బైబిల్ రీడింగ్ చదువుకుంటూ, ఏం చేస్తూ? బైబిల్ రీడింగు చదువుకుంటూ, ప్రార్థన చేస్తూ, నీ హృదయంలో పొరుగువాని మీద ద్వేషం ఉంటే, నీ సహోదరి మీద ద్వేషం ఉంటే, నీ సహోదరుని మీద ద్వేషం ఉంటే, నీ పొరుగువాని మీద ద్వేషం ఉంటే నీవెవరంట? మనం ఎవరంట? నరహంతకులకు ఏమి లేదంటే చెప్పండి? నిత్య జీవము లేదు, పరలోక రాజ్యంలో ప్రవేశము లేదు. దాని కింద చూస్తాము. ఈ యొక్క మత్తయి సువార్త 7:21లో అక్కడ చూస్తుంటున్నాం. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరలేడు అని కింద చూస్తే అక్కడ అంటాడు, నీ నామమున మేము దయ్యములు వెళ్ళగొట్టలేదా? ఆ దినమున అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. హల్లెలూయా. నీవెన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని దయ్యాలను వెళ్ళగొట్టినా, హల్లెలూయా, ఎన్ని ప్రవచనాలు చెప్పినా, హల్లెలూయా,
నీ జీవితంలో, మన జీవితంలో ద్వేషం ఉంటే మనం ఎవరంటే చెప్పండి, నరహంతకులం. ఎవరు చెప్పండి? నరహంతకులకు ఏం లేదు చెప్పండి, పరలోక రాజ్యము లేదు కదా. దేవుని మందిరంలో ఉన్నాం ఇక్కడ. ఎక్కడున్నాం? దేవుని మందిరంలో ఉండి కూడా, దేవుని వాక్యాన్ని వింటూ కూడా, హల్లెలూయా, ఇంకా నీ ద్వేషాన్ని నువ్వు చంపుకోలేకపోతా ఉన్నావా? నీ పగను నువ్వు చంపుకోలేకపోతున్నావా? నువ్వు క్షమించలేకపోతా ఉన్నావా? ప్రేమించలేకపోతా ఉన్నావా? నీ మందిరంలో ఉన్నా కూడా ఎక్కడికి సిద్ధపరచబడుతున్నావు? నరకానికి సిద్ధపరచబడతా ఉన్నావు. ఏ నరహంతకునికి ఏం లేదు చెప్పండి, నిత్య జీవం లేదు. నీ పొరుగువాని అంటే అన్నీ వస్తాయి కదా. ఒకటి ఎగ్జాంపుల్ చెప్పిన, నిన్ను వలె, నీ సొంత శరీరం వలె నీ భార్యని నువ్వేం చేయాలి? నువ్వు ప్రేమించాలి కదా. ఆమె కూడా పొరుగాయమ్మనే. అయితే దేవుడు ఏం చేశాడు? జతపరిచాడు. హల్లెలూయా. పొరుగు వారి కంటే ఎక్కువ ఏం చేయాలి? భార్యను ఎక్కువ ప్రేమించాలి. కొంతమంది ఏం చేస్తారంటే భార్యను ప్రేమించరు, వేరే వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తారు. ఉన్నారా లేదా అట్లా క్యాండిడేట్లో? చాలామంది ఉంటారు. హల్లెలూయా. నీ పొరుగువారంటే ఎవరు? నీ ఇంట్లో ఎవరు? నీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, హల్లెలూయా, అత్త కోడళ్ళు. ఎవరు? అత్త కోడళ్ళు, హల్లెలూయా. ఏం వాళ్ళ మధ్య ప్రేమ ఉండాలి, ఉండకూడదా? పక్కింటి వాళ్ళు ప్రేమిస్తే అయిపోయిందా? అత్తను కోడలు పక్కన వాళ్ళు ప్రేమించమన్నాడు, పొరుగువాడిని ప్రేమించాడు కాబట్టి పొరుగువాడిని ప్రేమిస్తా. నా అత్తతో నాకేముంది, నా కోడలతో నాకేముంది? అదే. హల్లెలూయా. నీ అత్తను నీవు ప్రేమించకపోతే, నీ కోడలు నువ్వు ప్రేమించకపోతే నువ్వెవరు? నువ్వు నరహంతకురాలు. ఏ నరహంతకురాలికి, ఏ నరహంతకుడికి ఏం లేదు చెప్పండి, పరలోక రాజ్యములో ప్రవేశము లేదు. హల్లెలూయా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆత్మ చెప్పుచున్న మాటలు చెవులు గలవాడు వినుగాక. చెవులు ఉండే వాళ్ళు ఏం చేస్తారు? వింటారు. విని దాన్ని ఏం చేస్తారు? దాని ప్రకారంగా జీవిస్తారు. అందుకని యేసుప్రభు అన్నాడు, ఈ నా మాటలు విని దాని ప్రకారం చేయవాడు బండ మీద ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉందురు. హల్లెలూయా. మన బుద్ధిమంతులా, బుద్ధిహీనులా? బుద్ధిమంతులంటే ఏం చేయాలి? హలో, ఏం చేయాలి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. మొట్టమొదటిగా మనం చూసాము, మరి రిపెంటెన్స్, పాపనిమిత్తమై పశ్చాత్తాపపడడం వలన, హల్లెలూయా, మారు మనస్సు పొంది బాప్తిజం తీసుకోవడం వలన ఏమి దొరుకుతుందో మనకి? పరలోక రాజ్యం ప్రవేశం. యేసుప్రభు నికోదేముతో అన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలకంగాను జన్మించలేకపోతే పరలోక రాజ్యంలో వాడు ప్రవేశించలేడు. ప్రతి ఒక్కరు ఏం చేయాలి? నీటి మూలకంగాను ఆత్మ మూలకంగా జన్మించాలి. రెండవదిగా మనం చూస్తూ ఉంటున్నాం, ఎవరు ప్రవేశించలేరంట? ఏ నరహంతకుడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. అందుకని మన జీవితంలో ఏం కలిగి ఉండాలంట? నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించాలని యేసు ప్రభువారు క్రొత్త నిబంధనలో 2వ ఆజ్ఞను మరి చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. క్షమించడం. మూడోది ఏంటంటే ఫర్గివ్నెస్. హల్లెలూయా కదా. ఎవరిని క్షమించాలి? శత్రువులను క్షమించాలి. ఎవరు శత్రువులు? ఎవరు శత్రువులు చెప్పండి, మీరు బాగా చెప్తారు. ఎవరు శత్రువులు? ఎవరు శత్రువులు? హల్లెలూయా. మీకా గ్రంథంలో చూస్తుంటున్నాం, ఎవరి ఇంటి వారు వారికే శత్రువులు. ఎవరి ఇంటి వారు వారికే శత్రువులు. హల్లెలూయా.
కదా. ఇంట్లో ఉన్న వాళ్ళు శత్రువులుగా ఉన్నారా లేదా? ఇంట్లో ఉన్నవాళ్ళు శత్రువులు. ఎవరి ఇంటి వారు వారికే శత్రువులు. హల్లెలూయా. అంటే శత్రువులు మనకెందుకు ఉంటారు అంటే, హల్లెలూయా, ఎవరికి ఎందుకు ఉంటారంటే, నీకెందుకు ఉంటారంటే, నాకెందుకు ఉంటారంటే, మనకెందుకు ఉంటారంటే, హల్లెలూయా, వాళ్ళను మనం ప్రేమించడానికే మనకు శత్రువులు ఉంటారు. హల్లెలూయా. ఎందుకుంటారు చెప్పండి శత్రువులు? వాళ్ళు ప్రేమించడానికే. మీ ఇంట్లో సార్ నాకు అందరూ శత్రువులు సార్ అని చెప్పేసి అంటావా? ఎందుకు నీకు శత్రువులు ఉన్నారంటే, నీవు వాళ్ళని ప్రేమించడానికే దేవుడు నీకు శత్రువులను పెట్టాడు. హల్లెలూయా. నా సబ్జెక్టే ఆత్మఫలం. ప్రైజ్ ది లార్డ్. నీ శత్రువులను నువ్వు ప్రేమించడానికే దేవుడు ఏం చేశాడు? నీ శత్రువులు పెట్టాడు. గుర్తుంచుకోవాలి. సార్ నన్ను ఎవరు ప్రేమించేవాళ్ళు లేదు సార్. అది సార్ అంటే నువ్వు ప్రేమించు. వాళ్ళు ద్వేషిస్తారా? వాళ్ళు కీడు చేస్తారా? వాళ్ళు ఏం చేయాలి? ప్రేమించు. హల్లెలూయా. వాళ్ళది ఏమైనా పోగొట్టుకున్నారా? నిర్గమకాండం సంఖ్యాలో చూస్తాము, ఎద్దును కానీ గాడిదను కానీ నీ శత్రువు పోగొట్టుకుంటే నువ్వేం చేయాలి? అది తీసుకుని వచ్చి, ఏమండి మీ దగ్గర పోగొట్టుకున్నారు కదా, అక్కడ ఉంటే తీసుకుని వచ్చానండి, తీసుకొని ఇవ్వండి. హల్లెలూయా. అది ఏంటది? క్షమించడము. హల్లెలూయా. వాళ్ళని ప్రేమిస్తేనే వాళ్ళని క్షమించగలవు, కానీ వాళ్ళని ప్రేమించకుండా వాళ్ళని నీవు క్షమించలేవు కదా. ఆ ప్రేమ నీలో ఉన్నప్పుడు, హల్లెలూయా, ఆ క్షమాగుణం ఏమవుతుంది? అది నీకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఎవరింటిలో వాళ్ళు వారికే ఏమంటామా? శత్రువులు. ఈ ప్రేమ అనే ఫలం అభివృద్ధి కావాలంటే, ఆ యొక్క ఫలము నీలో డెవలప్ కావాలంటే, నీకు శత్రువులు ఉంటేనే డెవలప్ అయ్యేది. నీకు శత్రువులు ఉంటేనే ఏమవుతుంది? డెవలప్ అవుతుంది. ఆ డెవలప్ అయినప్పుడు ఏమైపోతుందంటే, నీకు శత్రువు మిత్రుడిగా అయిపోతుంది. అత్త నీకు శత్రువుగా ఉందనుకో, అత్తకు నీకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోతావు. హల్లెలూయా. అన్నలకు శత్రువుగా ఉన్నావు అనుకో, అన్నలు ఏమైపోతారు? బెస్ట్ ఫ్రెండు. యాకోబు ఏశావుకు ఏం చేశాడు? మోసం చేసి పారిపోయాడు. తర్వాత దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. హల్లెలూయా. హృదయంలో ఏముంది ఇప్పుడు? దేవుడు ఉన్నాడు. ఎవరి హృదయంలో? యాకోబు హృదయంలో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అన్న శత్రువుగా చంపాలని చెప్పేసి ఉండేవాడు. ఏమైపోయాడంట? ఆ యొక్క అన్నకి పోయేటప్పుడు మొట్టమొదటిగా భార్యను పిల్లలను ఏమేమి పంపించాడంట? గొర్రెలను, వాటన్నిటిని పంపించి ఏం చూపించాడు? ప్రేమను చూపించాడు. హల్లెలూయా. తర్వాత మనోడు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏం జరిగింది తెలుసా? ఏశావు యాకోబు కౌగలించుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ ఎవరికంటే, అన్నయ్య ఇవన్నీ నీకే అన్నయ్య. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రేమించి శత్రువును మనం ఏం కలిగి ఉండాలంటే, క్షమించే మన జీవితంలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చాలామంది శత్రువు అంటే ఎవరంటారంటే, సైతాను గాడు సార్, వాడు బద్ధ శత్రువు వాడు. హల్లెలూయా. వానికి మనము క్షమిస్తారా శత్రువుని? ఒక ఆమె నాతో అనింది, సార్ నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ ఆ అమ్మను మాత్రం నేను క్షమించాను సార్. శత్రువునైనా సైతాన్నైనా క్షమిస్తాను సార్. ఏమనింది? సైతాన్నైనా నేను క్షమిస్తాను కానీ ఆమెను మాత్రం క్షమించను. నేను అడిగాను, అమ్మా దేవుడు సైతాన్ని క్షమించమని ఏడనే చెప్పాడా? సైతాన్ని చెబితే వాడితే నెత్తి మీద కూర్చొని నిన్ను తొక్కి తొక్కి పడేస్తాడు. హల్లెలూయా. దేవుడు శత్రువుని, నీ ఇంట్లో వాళ్ళని, హల్లెలూయా, నీ ఇరుగు పొరుగు వారిని నువ్వేం చేయాలి? క్షమించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. తండ్రి చిత్తం చేయడం ఏమంటే, మొట్టమొదటిగా
పాపక్షమాపణ పొంది బాప్తిసము తీసుకోవడం వలన, హల్లెలూయ, నీటి మూలంగా ఆత్మ జన్మించడం వలన దేవుని రాజ్యంలో ప్రవేశించడం. రెండవదిగా చూస్తుంటున్నా, నీ పొరుగువారిని నీవు ప్రేమించినప్పుడు, హల్లెలూయ, నువ్వు దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించే వ్యక్తిగా ఉంటావు. మూడవదిగా చూస్తుంటున్నా, నీ శత్రువును నీవు క్షమించినప్పుడు, హల్లెలూయ, నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించే వ్యక్తిగా నీవు ఉంటావు. హల్లెలూయ. నాలుగవదిగా మనం చూసుకుంటున్నాం, మరి పరిశుద్ధ జీవితం. ఏ జీవితం చెప్పండి? నాలుగవది పరిశుద్ధ జీవితము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయ. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఏమంటే చెప్పండి, ఇక్కడ ఒకసారి చదువుకుందాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. చదవండి. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తము. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. నాలుగవది ఏమంటామా? పరిశుద్ధ జీవితము. మారు మనసు పొందిన వ్యక్తి ఎలాగుండాలంట? పొరుగువారిని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. మారు మనసు పొందిన వ్యక్తి క్షమించే గుణాన్ని కలిగిన వ్యక్తిగా ఉండాలి. మారు మనసు పొందిన వ్యక్తి పరిశుద్ధ జీవితమును జీవించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయ. పాపమునకు దూరముగా ఉన్న వ్యక్తులుగా ఉండాలి. జారత్వమునకు దూరముగా ఉన్న వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయ. పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలనో అది ఎరిగిండుటే దేవుని చిత్తము. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, మన జీవితంలో ఏం చేయకూడదంట? పరిశుద్ధతను పాడు చేసుకోకూడదు. హల్లెలూయ. పరిశుద్ధులుగా ఉండటమే ఏమంటే చెప్పండి అమ్మా? అయ్యా, దేవుని చిత్తము. ప్రైజ్ లార్డ్. యోసేపు యొక్క జీవితంలో చూస్తూ ఉంటున్నాం. యోసేపు బానిసగా అమ్మబడ్డాడు. అమ్మబడిన యొక్క యోసేపు యొక్క జీవితంలో పోతీఫర్ ఏం చేశాడంట? ఆ ఇంటి మీద యజమానిగా చేశాడు. ఏం చేశాడు చెప్పండి? ఆ ఇంటి మీద యజమానిగా చేశాడు. యజమానిగా చేసినప్పుడు ఎలాగుంటుందో చెప్పండి? ఈ బానిస బతుకు నుంచి నాకు ఒక మంచి పోస్ట్ వచ్చిందని నిమ్మలంగా, హల్లెలూయ, నిమ్మలంగా ఉన్న సందర్భంలో ఏమైందంట? అతనికి శోధన వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? శోధన వచ్చింది. ఎవరి మూలకముగా శోధన వచ్చిందంటే పోతీఫర్ భార్య మూలకముగా శోధన రావడం జరిగింది. పోతీఫర్ భార్య వలన శోధన వచ్చింది. మాటికి ఆమె ఇంటికి వచ్చి ఏం చేస్తుందంట? యోసేపును శోధిస్తూ ఉంది. అప్పుడు యోసేపు అంటా ఉన్నాడు, నేను నా దేవుని దృష్టిలో ఇటువంటి దుష్కార్యాన్ని నేను చేయలేను అని తన అంగీకరించుకొని ఏమైపోతున్నాడంట? పారిపోతా ఉన్నాడు. ఎక్కడికి దూరముగా పారిపోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగుగాక. అపోస్తలుడైన పౌలు అంటాడు, తాను నిలబడినాననుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు చూసుకోవాలి? మనం పరలోకంలో లేము. మనం ఎక్కడున్నామో? మనం పరలోకంలో ఉంటే మనకి ఆ శోధన లేదు. అయితే మనం భూలోకంలో ఉన్నాం కాబట్టి నీవెంత పరిశుద్ధుడిగా జీవించాలనుకున్నా కూడా, హల్లెలూయ, భూలోకంలో ఉన్నాడు కాబట్టి సాతానుడు రకరకాలుగా వాడు
పడగొట్టాలని వాడు చూసేవాడుగా మరి ఉన్నాడు. హల్లెలూయా. అందుకని మన జీవితంలో మనం ఏం చేయాలంట? పరిశుద్ధతను కాపాడుకోవాలి. హల్లెలూయా. ప్రభు నమ్మనప్పుడు సినిమాలు చూస్తున్నావు. అయితే మారుమనసు పొందిన తర్వాత ఇంకా సినిమాలు ఉన్నాయా? ప్రభు నమ్మనప్పుడు సినిమా పాటలు ఉన్నాయి. ప్రభు నమ్ముకున్నకి ఇంకా సినిమా పాటలు ఉన్నాయా? మీ హలో ట్యూన్స్లో సినిమా పాటలు ఉన్నాయా? మీ సెల్ ఫోన్లో సినిమా పాటలు ఉన్నాయా? సెల్ ఫోన్లో చూసేవాళ్ళుగా ఉన్నారా? నీ ఘటం ఏ విధంగా ఉంది? నీ సెల్ ఫోన్ అనే ఘటము ఏ విధంగా ఉంది? పరిశుద్ధంగా ఉందా? హల్లెలూయా. యోసేపు జీవితంలో తన పరిశుద్ధతను ఏం చేశాడంట? కాపాడుకున్నవాడుగా ఉన్నాడు. అది దేవుని చిత్తం. అది హల్లెలూయా. దానియేలు విషయంలో చూస్తుంటున్నాం. 1:8 దానియేలు ఏం చేశాడంట? ఆయన ఆహారం విషయంలో కూడా తన పరిశుద్ధతను పాడు చేసుకోలేదు. జారత్వం విషయంలో, వ్యభిచారం విషయంలో అనేది కాదు, ఆహారం విషయంలో కూడా దానియేలు ఏం చేయలేదంటమ్మా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం చేయలేదు? పరిశుద్ధతను పాడు చేసుకోలేదు. హల్లెలూయా. ఆ యెరూషలేములో నుండి బబులోనుకు తీసుకుని వచ్చారు, చెరగొని తీసుకుని వచ్చారు, బందీలుగా తీసుకుని వచ్చినారు. ఈ బందీలుగా వచ్చిన వీళ్ళందరినీ ఏం చేశారంటే, రాజు నా భోజనాన్ని పెట్టమంటే దానియేలు ఏం చేశాడంట? ఈ ఆహారం ఏ విధంగా ఉంటుంది? మనము ఎక్కడ లేమో, మనం పరలోకము, మనము యెరూషలేములో లేము, మనం బబులోనులో మనం ఉన్నాము. ఇది అన్యదేశము. ఈ అన్యదేశం యొక్క ఆచారం ఏ విధంగా మరి ఉంటుందో, వీరు ఆహారం ఏ విధంగా సిద్ధం చేశారని మరి కనుక్కున్నాడు. హల్లెలూయా. ఆహారం తినే విషయంలో కూడా దేవుని బిడ్డలకు ఏముండాలంట? జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేకుండా తింటూ ఉంటారు. ఎవరైనా ఫీల్ అయిపోతారో అని తింటూ ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు ఫెయిల్ అయినారని తింటే నీ ఫెయిల్ అయిపోతావు. వాళ్ళు ఫీల్ అయితే నీ ఫెయిల్ అయిపోతావు. వాళ్ళు ఏమన్నా అనుకుంటారని ఫీల్ అయిపోతే నీవేమైపోతావు? నీవు ఫెయిల్ అయిపోతావు. ఒక దైవజనుడికి అడిగారంట, మీరెందుకు ప్రసాదాలు మీరు తినరు? ఎందుకు తినరు మీరు? మేము అన్నీ తింటామన్నాడంట. హల్లెలూయా. ఆయన అన్నాడంట, మీరు 40 రోజులు మీరు ప్రతిష్ట చేసుకున్నప్పుడు మరి మీరు తినరు కదా. కొంతమంది 40 రోజులు మరి అన్యజనులు మరి ప్రతిష్ట చేసుకున్నప్పుడు, వారి దీక్షను తీసుకున్నప్పుడు 40 రోజులు ఏం చేయరు? వాళ్ళు మాంసం తింటారమ్మా? మాంసం తినరు. హల్లెలూయా. అలాగే ఈయన చెప్పాడంట, మీరు 40 రోజులు దీక్ష తీసుకుంటే మీరు ఏం తినరు? మాంసం తినరు. మేము 40 రోజులు దీక్ష కాదు, మేము బాప్టిజం తీసుకొని జీవితాంతము మేము మరి ప్రతిష్ట చేసుకున్నాము కాబట్టి మా జీవితంలో ఏం లేదు, ప్రసాదాలు తినే ఇది లేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నాకు చాలా సంతోషం వేసింది ఆ వ్యక్తి ఈ మాటలు చెప్పడం కదా. దీక్ష తీసుకున్నప్పుడు మీరు 40 రోజులు మటన్ తినరు. అయితే మేము బాప్టిజం తీసుకుని దీక్ష తీసుకున్నప్పుడు 40 రోజుల దీక్ష కాదు మాది, సచ్చే వరకు దీక్ష. అందుకని మేము ఏం చేయము? మేము తినాం. ఆ మాటకి ఆపోజిట్ వ్యక్తి నోరు మూసుకున్నాడంట. ఎవరు ఏమడిగినా చెప్పేకి మనకేముండాలి? దేవుడిచ్చిన జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకని మన జీవితంలో పరిశుద్ధతను కాపాడుకునుట దేవుని చిత్తము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 5వదిగా మనం చూస్తుంటున్నాం విధేయత. హల్లెలూయా. ఏమంట?
ఒబేయింగ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యమునకు విధేయత చూపించడం వలన, హల్లెలూయా, మనం దేవుని చిత్తాన్ని, హల్లెలూయా, అబ్రహాము జీవితంలో చూస్తుంటున్నాం. దేవుడు ఏమి మాట్లాడినా ఏమంటున్నాడంట? చిత్తం ప్రభువా అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? ఓ అబ్రహమా, నీవు నీ కుమారుడు, ఏకైక కుమారుడు, ఒక్కగానే ఒక కుమారుని నువ్వు తీసుకొని ఆ యొక్క మోరియా దేశంలో ఒక పర్వతం మీద తీసుకుని వెళ్ళి అక్కడ బలిపీఠాన్ని కట్టి ఏం చేయాలి? నీకు ఒక్కగాని ఒక కుమారుడుగా ఉంటున్న ఇస్సాకును ఏం చేయాలి? దాని మీద పెట్టి ఏం చేయాలి? నాకు బలిగా అర్పించాలని చెప్తే అబ్రహాము చిత్తం ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే విధేయతలో ఏముందంట? గొప్ప ఆశీర్వాదం మరి ఉంటా ఉంది. హల్లెలూయా. అబ్రహాము చూపించిన విధేయత ఇంతంత కాదు, ఎవ్వరు కూడా చూపించలేని విధేయత అబ్రహాము చూపించాడు. తన కుమారుని పిలుచుకుని వెళ్ళి బలిపీఠం కట్టి, మీకందరికీ తెలుసు, కట్టెలు పేర్చి అతని కాళ్ళు చేతులు కట్టేసి బలిపీఠం మీద పెట్టి వధించడానికి వెళ్ళినప్పుడు, బలిగా అర్పించడానికి కత్తెత్తినప్పుడు పరలోకంలోంచి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? ఓ అబ్రహామా, చిన్నవాని మీద నీవు చేయవేయద్దు. ఇందు మూలకముగా తెలుస్తూ ఉంది, నీవు నాకు భయపడువాడవని, నీవు నన్ను ప్రేమించేవాడవని. దీని మూలకముగా నీ ఒక్కగాని ఒక్క కుమారుని వెనదీయలేదు కాబట్టి నేను నిన్ను మరి ఎవరు తోడని ఒట్టు పెట్టుకుంటున్నాడు? నా తోడని ఒట్టు పెట్టుకుని దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఆదికాండ 22వ అధ్యాయంలో మీరు చూడండి, అద్భుతమైన ఆశీర్వాదం. అన్యజనులకు నీవు ఆశీర్వాదకరంగా నీవు ఉంటావు. నిన్ను మరి ఆశ్రయించిన వారిని ఆశీర్వదిస్తారు, నిన్ను దూషించిన వారిని శపిస్తారు. ప్రైజ్లా, నీ శత్రువుల గమనం ఏం చేస్తావు? నీ స్వాధీనమో నువ్వు చేసుకుంటావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని బిడ్డలకు ఏముండాలంటమ్మా? అయ్యా, విధేయత కదా. సౌలుతో సమూయేలు ప్రవక్త అంటా ఉన్నాడు, ఓ సౌలా, బలి అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం. బలి అర్పించుకుంటే ఏమి వినడం శ్రేష్టం అమ్మా? చాలామందికి అది ఇది చేసేది ఇష్టం, కానీ దేవుని వాక్యం విధంగా చెప్తుందయ్యా అమ్మ అని చెప్తే చూసినా బాగుంది సార్, మీరు చెప్పుకుంటా పోతుంటారు, మేము చేసుకుంటా పోతూ ఉంటాం. అది విధేయతనా? అది హల్లెలూయా. బలి అర్పించుటకుంటే దేవుని మాట వినడం ఏమంట? శ్రేష్టము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని మాటను విన్న వారి జీవితాల్లో ఏ విధంగా దీవించబడ్డారో, ఆశీర్వించబడ్డారో మనం దేవుని వాక్యంలో మనము చూస్తా ఉన్నాం. అబ్రహాము జీవితంలో ఆశీర్వించబడ్డాడు, దానియేలు జీవితంలో ఆశీర్వించబడ్డాడు, దావీదు జీవితంలో ఆశీర్వించబడ్డాడు, యేసేపు జీవితంలో ఆశీర్వించబడ్డాడు. దాంట్లో ఆ ఆశీర్వాదానికి వెనుక ఏముందంట? విధేయత. ఏముంటుంది? విధేయత. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మనం చూస్తుంటున్నాం, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్తము ప్రకారము చేయువాడే ప్రవేశించును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా ప్రభువా, డాడీ డాడీ అంటే కుదరదు. డాడీ డాడీ అని పిలిచాలి. హల్లెలూయా. డాడీ నువ్వేం చెప్తావు నేను చేస్తానని చెప్పాలి. ప్రభువా ప్రభువా అని పిలిచాలి. ప్రభువా నువ్వేం చెప్తావో దాన్ని నేను చేస్తానన్నా. అబ్రహాము లాంటి మనస్సు మనకు కావాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మనము దేవుని చిత్తాన్ని మనము
చెయ్యాలి. హల్లెలూయా. నీవు ప్రభువా ప్రభువా డాడీ డాడీ అని నేను ప్రార్థన చేయడం మంచిదే. అయితే డాడీ డాడీ అని ప్రార్థన చేస్తూ డాడీ మాట్లాడిన మాటలకు నీవు మాటలు వినకుండా ఉంటే ఏమొస్తుంది? ప్రభువుకు నీవు ప్రార్థన చేస్తావు, ప్రభువు నీతో మాట్లాడతాడు, ఆ మాట ప్రకారంగా నీవు జీవిస్తే దానికి ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఎవరి చిత్తం చేస్తూ ఉన్నాం? దేవుని చిత్తము చేస్తూ ఉన్నామా, మన చిత్తం చేసుకుంటున్నామా? మన చిత్తము చేసుకుంటే పరలోక రాజ్యంలో ప్రవేశమో లేదు. దేవుని చిత్తాన్ని మన జీవితంలో చేస్తే మన పరలోక రాజ్యానికి వారసులుగా మనం చేయబడే వాళ్ళు ఉంటున్నాం. పరలోక రాజ్యాలకు వారసులుగా దేవుడు మమ్మల్ని చేశాడు. అయితే మనం ఏం చేయాలంట? ప్రభువాన్ని నీ చిత్తాన్నే చేస్తానని సంపూర్ణముగా మనము ఆయనకు మనల్ని మనం అప్పగించుకునేవారుగా ఉండాలి. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, మోకాళ్ళ మీద ఉందాం, కళ్ళు మూసుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఈరోజు మనము ప్రభుతో చెప్దాం, ప్రభువా ఇంతవరకు నీ మాట నేను వినలేదయ్యా, నన్ను క్షమించు నాయనా. నీ మాట వినని నా జీవితము ఇసుక మీద కట్టబడిన జీవితములాగా, బిల్డింగ్ లాగా ఉందయ్యా, నన్ను క్షమించు ప్రభువా. ఇప్పటి నుంచి నీ మాట ప్రకారంగా నేను జీవిస్తాను, నీ వాక్యం ప్రకారంగా నేను జీవిస్తాను ప్రభువా. ప్రభువా నీ మాట ప్రకారంగా, నీ వాక్యానుసారంగా జీవించే మంచి మనస్సును ప్రభువా నాకు దయచేయి నాయనా. ప్రభువా ఇన్నాళ్ళు నమ్ముకున్నా నేను, ప్రభువా నా విశ్వాసాన్ని స్థిరపరచయ్యా, నా విశ్వాసాన్ని బలపరచు నాయనా. ప్రభువా నా జీవితంలో నీవు రక్షణ ఇచ్చావయ్యా, మారు మనసు ఇచ్చావు ప్రభువా. పొరుగువారిని ప్రేమించే మనస్సును నాకు దయచేయి, శత్రువుని క్షమించే మంచి మనస్సును దయచేయి ప్రభువా. ప్రభువా పరిశుద్ధ జీవితములో నేను ముందుకు సాగడానికి నీ యొక్క కృపను నాకు దయచేయి ప్రభువా. నీ కృప ద్వారా నన్ను నడిపించయ్యా. అనేక విషయాల్లో నేను విధేయత లేని వాడుగా, విధేయత లేని దానిగా ఉన్నానయ్యా, నన్ను క్షమించు నాయనా. నీ వాక్యానికి సంపూర్ణమైన విధేయతను కనపరిచే మంచి మనస్సును నాకు దయచేయమని ప్రభువుని అడుగుదా. మహాపరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్నా, గణపరుస్తుంటున్నాను. ఈరోజు విత్తబడిన వాక్యమును 30 100 ఫలింపజేయండి. సంఘములోని ప్రతి బిడ్డ కూడా నాయన, యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నుంచి మా చిత్తం కాదు, నీ చిత్తమే మేము జరిగిస్తామన్న తీర్మానాన్ని మీరు అనుగ్రహించండి నాయన. ప్రతి ఒక్కరు బండ మీద కట్టబడిన ఇల్లులాగా ఉండుటకు మీరు సహాయం చేసి నడిపించి ఈ మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.